బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యూట్యూబర్ రావణ్ ప్రకాష్ రాజ్ తీరుపై విజయసాయి రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ మేరకు సుదీర్ఘమైన ట్వీట్ చేశారు ఆయన. రావణ్ ప్రకాష్ రాజ్లు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు అంటూ కూడా ఆయన ప్రారంభించారు. వీరికి మద్దతు ఇస్తోంది ఎవరు అంటూ కూడా ప్రశ్నలు సంధించారు. వీరు ఏ సంస్కృతికి వారసులు? వీరి తల్లిదండ్రులు లేకపోతే వీరి తండ్రులు తాతలు ఎక్కడి వారు? వీరి మూలాలు ఎక్కడున్నాయి? తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఒకసారి ఆ ట్వీట్ని మీరు చూడొచ్చు. ఆర్టీవీ స్క్రీన్ మీద సుదీర్ఘమైన ట్వీట్ చేసుకొచ్చారు విజయసాయి రెడ్డి. రావణ్లు ప్రకాష్ రాజ్లు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు? వీరికి మద్దతు ఇస్తున్నది ఎవరు? వీరు ఏ సంస్కృతి వారసులు? వీరి తండ్రులు తాతలు ఎవరు? వీరి మూలాలు ఎక్కడున్నాయి? తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. హిందూ సోదరులు, నిజమైన భారతీయ దేశభక్తి భావాలు కలిగిన వారు కొన్ని విషయాన్ని గమనించాలి. ఓసీల్లో ప్రధానంగా 2 అధికార కులాల నుంచి కొద్దిమంది కన్వర్ట్ అయిన తర్వాత కూడా వారి కులాన్ని వదిలిపెట్టకుండా పేరు చివర కులాన్ని తగిలించుకొని వేరే మత వ్యవస్థను నడిపిస్తూ ఆర్థికంగా, అధికారపరంగా, రాజకీయంగా లాభాలు పొందుతున్నారన్నది అందరూ గమనించాలి అంటూ ఇక్కడ ఓపెన్ బ్రాకెట్స్లో కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు ఆయన. 2 తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ మతంలో సగం కన్నా ఎక్కువ మంది పాస్టర్లు మతం మార్చుకున్న రెడ్లు, కమ్మవారే. అంత గొప్పదైన మన భారతీయ సంస్కృతి మీద, అంటే ఆ ఓపెన్ బ్రాకెట్స్ని క్లోజ్ చేసి మనం కంటిన్యూ చేస్తే, అత్యంత గొప్పదైన మన భారతీయ సంస్కృతి మీద, మన దేవతల మీద, మన హిందూ మతం మీద, మన దేశం మీద ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు ఏ కులానికి, ఏ మతానికి చెందిన వారు చేసినా ఇటు సమాజం బుద్ధి చెప్పాలి, అటు చట్టం ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారికి యావజ్జీవం లేకపోతే ఉరిశిక్ష విధించాలి. అవసరమైతే ప్రభుత్వం చట్టాన్ని సవరించాలి. ఆ వ్యాఖ్యలను సమర్థించే వారికి కూడా అదే స్థాయిలో గుణపాఠం చెప్పాలి. బలవంత మత మార్పుల్ని, ప్రలోభాల ద్వారా మత మార్పుల్ని సమర్థించడం మన సంస్కృతి మీద, మన దేశ సార్వభౌమత్వం మీద నల్ల కళ్ళద్దాలు, సూటుబూటు ధరించి మైక్ పట్టుకొని సగం వచ్చి రాని ఇంగ్లీష్లో, మిగతా తెలుగులో ఇష్టారాజ్యంగా నోటుకొచ్చినట్లు అసభ్య పదజాలంతో దాడి చేయటం కొందరికి ఫ్యాషన్గా, హీరోయిజంగా మారింది. ఇలా ఒక పథకం ప్రకారం తమ ఆర్థిక లాభం కోసం మతం మారిన ఓసీ కులాల్లోని కొన్ని కుటుంబాల వారు మన దేశానికి, హిందూ మతానికి వ్యతిరేకంగా కన్వర్ట్ అయిన మిగతా కులాల వారితో విషం కక్కించే కార్యక్రమాన్ని తెర వెనుక ఉండి నడిపిస్తున్న విషయాన్ని గమనించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరుగా రావణ్ని, ప్రకాష్ రాజ్ను సమర్థించడం, హైలైట్ చేయడం అంటే ఇది నేరుగా మన హిందుత్వం మీద, మన సనాతన ధర్మం మీద, మన దేవతల మీద, మన దేశం మీద వారు చేస్తున్న దాడి మాత్రమే. హైందవ సమాజాన్ని, భారతీయ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలన్న ఇలాంటి ఆలోచనల్ని మతపరమైన ఉగ్రవాదంగా భావించాలి. చట్టం వేసే శిక్షలతో పాటు సమాజం కూడా వీరందరినీ వెలివేయాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు కేంద్రంలో అధికార పార్టీ బీజేపీ ఈ దేశద్రోహం, సంఘ విద్రోహ కుట్రల మీద చట్టపరంగా అన్ని చర్యలు తీసుకోవాలి అంటూ ఇటు కంప్లీట్గా ఆయన ఒక లెందియస్ట్ ట్వీట్ చేసుకొచ్చారు. సో ఈ క్రమంలో ఎందుకు ఇంత లెందియస్ట్ ట్వీట్ చేశారు? ఈ అరెస్ట్ జరిగి చాలా రోజులైంది, చాలా రోజులకి ఇష్యూ జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు టైమింగ్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం, విజయసాయి రెడ్డి ఇక్కడ వైసీపీని కూడా క్వశ్చన్ చేశారు. అండ్ ఇక్కడ చాలా అంశాలు దీని చుట్టూతో ఉన్నాయి. ఇప్పుడు వైసీపీని క్వశ్చన్ చేస్తూనే రావణ్తో పాటు ప్రకాష్ రాజ్, ఈ వీళ్ళిద్దరిని కూడా ప్రశ్నించడం ఎలా చూడాలి? ఏం జరుగుతోంది ఏపీ పాలిటిక్స్లో? డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఇటు విజయసాయి రెడ్డి స్టేట్మెంట్ ట్వీట్లో చూస్తే కనుక రావణ్ అలాగే ప్రకాష్ రాజులు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారని ప్రశ్నిస్తూనే వైసీపీని కూడా ఇక్కడ ప్రశ్నిస్తున్న సందర్భం, వైసీపీ అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఒక మాటలో చెప్పాలంటే విజయసాయి రెడ్డి ట్వీట్, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అమరాన్ని కొంత సీరియస్ గా ఫాలో చేయాల్సిన పరిస్థితి. విజయసాయి రెడ్డి వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన క్లియర్ గా బీజేపీ వైపు అడుగులు వేస్తూ కనిపించారు. అయితే ఆయనకి ఎందుకో మరి బీజేపీ నుంచి పూర్తి స్థాయి సిగ్నల్ రాలా. మరి బీజేపీలో చేస్తున్నట్టుగా కొంత అభ్యర్థాలు ఇచ్చారు. తర్వాత అక్కడి నుంచి గవర్నర్ పోస్ట్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా తన వర్గీయులు చెప్తున్న పరిస్థితికి వచ్చారు. సో కొంత ఈ డిస్కషన్ అయితే జరిగింది. కాకపోతే ఇంకో మరింత సైలెంట్ అయిపోయారు. తర్వాత ఆయన మళ్ళీ తన ఇంటి మీద లిక్కర్ కేసులకు సంబంధించి రైట్స్ పెరగడం, ఈడీ రైట్స్ పెరగడం, పూర్తిగా కూడా నేను అప్రూవల్ గా మార్చామని చెప్పడం, తర్వాత పిలిచిన తర్వాత మరోసారి పిలిచినప్పుడు చంద్రబాబు మీద వాంటెడ్ గా నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నాడు అని మాట్లాడడం,
ఇవన్నీ కొంత మధ్యకాలంలో జరిగినాయి. అయితే ఒక గడిచిన ఒక 4 రోజుల నుంచి సైరెడ్డిని ట్వీట్లు కావచ్చు లేకపోతే ఏది కొద్దిగా మాట్లాడడం పొందుతోంది. ఇప్పుడు ఈ రావణ్ ప్రకాష్ రాజు సంబంధించిన ఎపిసోడ్ సాక్షాత్గానే మరోసారి బీజేపీ అంశాన్ని తెర మీదకి తీసుకుని వచ్చే వ్యవహారం అయితే చేస్తున్నారు. దాంతో చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రావణ్ ప్రకాష్ ఎక్కడి నుంచి పుట్టుకు వస్తున్నారు, వీరికి మద్దతు తీసుకున్నది ఎవరు, వీరికి ఏ సంస్కృతికి వారసులు, వీరి తల్లిదండ్రులు దాతలు ఎవరు, వీరి మూలాలు ఎక్కడ ఉన్నాయి, తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి, హిందూ సోదరులు నిజమైన భారతీయ దేశభక్తి భావాలు చెందిన వాడు కొన్ని విషయాన్ని గమనించాలి అని ఆయన ట్వీట్ చేసిన పరిస్థితి. అయితే ఓసీల్లో ప్రధానంగా 2 అధికార కులాల నుంచి కొద్దిమంది కన్వర్ట్ అయ్యి వారు కన్వర్ట్ అయిన తర్వాత కూడా వారి కులాన్ని వదిలిపెట్టకుండా పేరు చివరన కులాన్ని తగిలించుకుని వేరే మత వ్యవస్థల్ని నడుపుకుంటూ ఆర్థికంగా అధికారపరంగా రాజకీయంగా లాభాలు పొందుతున్నది. అంటే బేసిక్గా ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చేసరికి కాపు అంటే కమ్మారెడ్లు దీనికి సంబంధించి ఎక్కువ మంది ఉంటారనేది మనకు తెలుసు. దాన్ని ఆయన కోడ్ చేస్తున్నారు. అత్యంత గొప్పదైన భారతీయ సంస్కృతి మీద, మన దేవతల మీద, మన హిందూ మతం మీద, మన దేశం మీద ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు ఏ కులానికి మతానికి చెందిన వారు చేసినా ఇటు సమాజం బుద్ధి చెప్పాలి, అటు చట్టం కూడా అలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై యావజ్జీవం వేయాలి, లేదంటే ఉరి శిక్ష అన్నా వేయాలి. అవసరమైతే ప్రభుత్వం చట్టాలను సవరించాలి. ఈ వ్యాఖ్యలను సమర్థించే వారికి కూడా అదే స్థాయి గురిపాఠం చెప్పాలి. అంటే కొంత సీరియస్ గానే బీజేపీ లైన్ తీసుకున్నారు చెన్న. ఎందుకంటే ఇప్పుడు దాకా మొన్నటిదాకా ప్రభుత్వం 2024 వరకు ఆయన వైసీపీలో చాలా కీలకంగా వ్యవహరించారు. మరి ఆ వైసీపీలో ఉన్న చాలా మంది ఇదే నాయకులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న కొన్ని మూలాలు కావచ్చు, ఆ సామాజిక వర్గం క్రైస్తవ సామాజిక వర్గం ఉంటుంది, దాన్ని ఆయన కొంచెం పక్కన పెట్టేశారు. ఇప్పుడు పూర్తి కూడా బీజేపీ అజెండా తీసుకున్న ప్రయత్నం చేస్తున్నట్టు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. లెట్ మీ హైలైట్ ఒక పాయింట్ కి నేను హైలైట్ చేయాలనుకుంటున్నాను కృష్ణమోహన్. నేను రీడౌట్ చేస్తాను అది. దాని ఏంటంటే ఓకే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరుగా రావణ్ని ప్రకాష్ రాజ్ని సమర్థించడం, హైలైట్ చేయటం అంటే ఇది నేరుగా మన హిందుత్వం మీద, మన సనాతన ధర్మం మీద, మన దేవతల మీద, మన దేశం మీద వారు చేస్తున్న దాడి మాత్రమే. అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరుగా రావణ్ని ప్రకాష్ రాజ్ని సమర్థించడం, హైలైట్ చేయడం అంటే అని చెప్పి ఇక్కడ రావణ్ని ప్రకాష్ రాజ్ని వైసీపీతో కలిపేసి ఇక్కడ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇది ఇంకా కంటిన్యూ చేస్తే, అంటే ఇది కంటిన్యూ చేసినప్పుడు మన హిందుత్వం మీద, మన సనాతన ధర్మం మీద, దేవతల మీద, దేశం మీద వారు చేస్తున్న దాడి మాత్రమే, హైందవ సమాజాన్ని, భారతీయ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలని ఇలాంటి ఆలోచనలు మతపరమైన ఉగ్రవాదంగా భావించాలి. అంటే ఒక ఉగ్రవాదం, ఒక ఉగ్రవాది అనే ఒక ముద్ర ఇలా రిజిస్టర్ చేస్తున్నట్టుగానే భావించవచ్చు. ఇన్ఫ్యాక్ట్ విజయసాయి ట్వీట్ చూస్తూ ఉంటే కనుక ఆ లాస్ట్లో హైలైట్ అయ్యి ఉంది. సో ఈ ఇంత హార్డ్ లైన్స్ని, ఎందుకంటే సాధారణంగా విజయసాయి రెడ్డి ఇటువంటి స్టేట్మెంట్స్ అనేవి చాలా తక్కువ సందర్భాల్లో చూస్తూ ఉంటాం, అంటే చెప్పకనే చెప్పే సందర్భంలో అంటూ ఉంటారు. బట్ ఇక్కడ ఏకంగా ఉగ్రవాదం అనే పదం వాడేశారు ఆయన. ఈ ఉగ్రవాదంగా అనే పదం ఎట్లా చూడొచ్చు ఇది? డెఫినెట్ గా నేను చెప్తున్నాను కదా, అదే బీజేపీని దగ్గర పెంచుకోవాలి, బీజేపీకి అతి దగ్గరికి కావాలి అనుకున్నప్పుడు అసలు బీజేపీని కూటమిని వ్యతిరేకించే పార్టీ ఎవరైనా ఉంటే దాన్ని ఆయన వ్యతిరేకించి తీరాలి. దాంట్లో తనకంటూ ఒక అజెండా ఉంది కాబట్టి ఆ అజెండాలో మిగతా పార్టీలని అంటే ఇక్కడ రావణ్ని ప్రకాష్ ని టార్గెట్ చేస్తూనే వాళ్ళిద్దరిని ఒక ఉగ్రవాదులని చెప్తూనే వాళ్ళు ఉగ్రవాదులని ప్రోత్సహిస్తుంది ఇక్కడ వైసీపీ అనేది చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. అంటే ఇప్పుడు వరకు రావణ్ కి మద్దతు తెలిపిన పరిస్థితి. కానీ నిన్న ఈ వ్యవహారం మీద కొంత కాకాని గౌవర్ధన్ మాజీ మంత్రి చాలా క్లియర్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన పెడితే అసలుకి ఈ రోజు కూడా బహుశా చిత్తూరులో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఈ వ్యవహారం మీద మాట్లాడుతూ ఒక వాక్య మాట్లాడినట్టు కనపడుతుంది. అసలు రావణ్కి మాకు ఏం సంబంధం? రావణ్ అనే వ్యక్తి అసలుకి టీడీపీ నుంచి పెంచిన ఒక మొక్క, ఆ మొక్క గతంలో ఏం మాట్లాడిందో కూడా మీరు చూడాలి అని చెప్పి దానికి సంబంధించిన వీడియోలు మొత్తం కూడా విడుదల చేసే ప్రయత్నం అయితే చేశారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ పూర్తిగా కూడా రావణ్ అనే వ్యక్తిని వినియోగించి పవన్ కళ్యాణ్ ని వ్యతిరేకించేందుకు తయారు చేసిన ఒక చెట్టు అది, ఒక విత్తనం అది అని చెప్పి వాళ్ళు మాట్లాడిన ప్రయత్నం కూడా మనం చూడాలి. కాకపోతే ఇప్పుడు రావణ్ని మద్దతు పలుకుతున్నారా, సపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే ఏంటి అనే అంశాల మీద కొంచెం చర్చ అయితే
జరుగుతుంది. దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనేది అయితే ఇక్కడ ఒకటి మాత్రం విజయసాయి రెడ్డి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నేరుగా టార్గెట్ చేశారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరుగా రావణ్ణి ప్రకాశం సమర్థించడం, హైలైట్ చేయడం అంటే అది నేరుగా హిందుత్వం మీద, మన సనాతన ధర్మం మీద, మన దేవతల మీద, మన దేశం మీద వారు చేస్తున్న దాడి మాత్రమే. అంటే ఇది చాలా సీరియస్ గా ఆయన చెప్పబోయారు. అంటే ఉగ్రవాదుల్ని లేకపోతే ఇంకొకరిని ప్రోత్సహిస్తోంది వైసీపీ అని చెప్పే ప్రయత్నం అయితే చాలా గట్టిగా చేశారు. దీనికి మరి వైసీపీ ఎట్లా రియాక్ట్ అవుతుందో తెలియదు. పాత మిత్రులు కాబట్టి వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారా లేదా సర్దుకుంటారా అనేది తెలియదు. కానీ బట్ అక్కడ వైసీపీలో ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా డెఫినెట్ గా కొంతకాలం లేదు. పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆయన దాదాపుగా 15 సంవత్సరాలు 16 సంవత్సరాల పాటు పార్టీలో ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా ఆయనకి కొంత ఇంటర్నల్ గా చాలా విషయాలు తెలిసి ఇది ఉంది. కానీ ఇక్కడ విజయసాయి రెడ్డి చేసిన ఏదైతే ఉందో విజయసాయి రెడ్డి చేసిన ఒక కీలక స్టేట్మెంట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరుగా రావణ్ణి ప్రకాష్ రాజ్ని సమర్థించడం, హైలైట్ చేయడం అంటే ఇది నేరుగా మన హిందుత్వం మీద, మన సనాతన ధర్మం మీద, మన దేవతల మీద, మన దేశం మీద వారు చేస్తున్న దాడి మాత్రమే. హైందవ సమాజాన్ని, భారతీయ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలని ఇలాంటి ఆలోచనని మతపరమైన ఉగ్రవాదంగా భావించాలి. చట్టం వేసే శిక్షలతో పాటు సమాజం కూడా వీళ్ళందరినీ వెలివేయాలి అని చెప్పి ఆయన మాట్లాడిన పరిస్థితి. అంటే డెఫినెట్ గా అంటే దాని అర్థం ఏంటి, వైసీపీ పార్టీని లేకపోతే ఇంకొకరిని వీళ్ళందరూ కూడా మద్దతు వాళ్ళు తెలుస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా సమాజం నుంచి వెలేయాలి అనేది ఆయన చెప్తేనే చివరికి ఒక స్టేట్మెంట్ మాత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ దేశద్రోహం, సంఘ విద్రోహాల కుట్ర మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అంటే ఎవరైతే రావణ్ను, ప్రకాష్ రాజును మద్దతు తెలుపుతున్నారో వాళ్ళందరి మీద ఖచ్చితంగా ఒక చట్టం తీసుకోవాలి. బీజేపీ కూడా దీని మీద రియాక్ట్ కావాలి. అవసరమైతే వాళ్ళని కఠిన చర్యలు తీసుకోవాలి అనే ఒక స్టేట్మెంట్ ని ప్రకాష్ రాజు ఇచ్చే ప్రయత్నం, విజయసాయి రెడ్డి ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే ఈ కంటెంట్ లో విజయసాయి రెడ్డి క్లియర్ గా చెప్తున్నారు, వైసీపీ మీద చర్యలు తీసుకోండి. అవసరమైతే వైసీపీ లాంటి పార్టీ ఏదైతే రాహుల్ లాంటి వ్యక్తులకు, ప్రకాష్ రాజు లాంటి వ్యక్తులకు మద్దతు తెలుపుతుందో వాళ్ళకి దీని మీద కొంత సీరియస్ గా యాక్షన్ తీసుకోండి అని చెప్పే ప్రయత్నం విజయసాయి రెడ్డి చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. సత్యం రైట్. అంటే ఇక్కడ జగన్ రియాక్ట్ అయ్యారు కొద్ది రోజుల క్రితం, ఇంకా చెప్పాలంటే కొద్ది గంటల క్రితం అనుకోవచ్చు. జగన్ రియాక్ట్ అయిన కొద్దిసేపటికి ఈయన రియాక్ట్ కావడం, సో వైసీపీతో నేరుగా ఢీ కొట్టడానికి నేను రెడీగా ఉన్నాను కాబట్టి నన్ను ఆలోచనలో పెట్టుకోరని చెప్పి ఇండికేషన్ ఇవ్వకనే ఇస్తున్నట్టుగా భావించాలా, లేకపోతే ఈ జరిగిన ఇష్యూని బేస్ చేసుకుని పాలిటిక్స్లో మళ్ళీ యాక్టివ్ అయ్యేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారు అనుకోవాలా? ఆయన క్లారిటీ ఒకటి అయితే విజయసాయి రెడ్డికి అయితే ఉంది. ఆయన బయటికి నేను పార్టీలో చేరను లేకపోతే ఇంకొకటి ఆయన ఏదో స్టేట్మెంట్లు ఇచ్చినా కూడా కాకపోయినా అతనికి ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది, ఆయన ఆలోచన ఎటువైపు ఉన్నాయి, బీజేపీకి వైపు వెళ్ళాలి అనే ఒక ఆలోచన